ఏ విధమైన ఇబ్బంది, వాక్యం వినేటువంటి వారికి ఇబ్బంది కలగకుండానట్లుగా కొంచెం జాగ్రత్త. మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటే వారు మన దగ్గర ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. పిల్లలు కదా, వారిని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ దినాన మరి దేవుని మందిరంలో మనం ఈ రీతిగా సమకూర్చబడటానికి ప్రభు మనకి మంచి తరుణాన్ని, మంచి సమయాన్ని ఇచ్చారు. ఆయన సన్నిధి నిలిచే భాగ్యం ప్రభు మనకిచ్చినందుకు నిండు మనసుతో మనమందరం కూడా మన రెండు చేతులు ఆకాశము తట్టెత్తి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థనకు దేవుని సన్నిధిలోనికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని సేవకునిగా నేను వందనాలు, శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. లైవ్లో దేవుని మాటలు వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను యేసయ్య నామములో శుభాలు తెలియచేస్తా ఉన్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను ప్రభు నిండారులుగా దీవించును గాక. ఇంతవరకు చక్కగా పాటల ద్వారా మనం ప్రభువును స్తుతించి ఆయన నామాన్ని మహిమపరిచాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు చక్కగా ప్రార్థనా పూర్వకంగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి కీర్తన గ్రంథం 55వ అధ్యాయం గమనించండి. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనాన్ని 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ వచ్చిన భాగంలో ఉన్న మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. భక్తుడు చక్కటి మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాటలు కాస్తంత మనసు పెట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 18వ వచనంలో తను పలుకుతున్న మాట, నా శత్రువులు అనేకులై ఉన్నారు, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండున్నట్లు సమాధానము కలగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. శత్రువులు ఎంతమంది ఉన్నారంట? వ్రేళ్ల మీద లెక్కించి చెప్పాడా? 5 మంది, 10 మంది, 20 మంది లెక్కించడానికి వీలు కలగల అంతమంది శత్రువులు ఉన్నారంట. నా శత్రువులు అనేకులై ఉన్నారు. ఈ రోజున మన వైపు మనం ఆలోచన చేస్తే మనకు శత్రువులు లేకపోవచ్చు, కానీ శత్రువు లాంటి సమస్యలు 1, 2 కాదండి. ఎన్నున్నాయి చెప్పండి? అనేకమైనవి. అనేకమైన సమస్యలు మనలను చుట్టుముట్టేసినవి, మనలను ఆవరించేసినవి. మనం చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చేతి పనులలో, పిల్లల చదువుల్లో, వారి వివాహ విషయాలలో, వారి భవిష్యత్ విషయంలో, ఆర్థికపరమైనటువంటి విషయాలలో, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎన్నో రకాల సమస్యలు, 1, 2 అని చెప్పడానికి లేదండి, అనేకమైన సమస్యలు.
భక్తుడు కూడా అదే అంటున్నాడు, నా శత్రువులు అనేకులు, వ్రేళ్ల మీద నేను లెక్కేసి ఒక 5గురో 6గురో 10 మందో నేను చెప్పలేను. ఈ రోజున మన వైపు మనం ఆలోచన చేస్తే మనం కూడా చేతి వ్రేళ్ల మీద లెక్క వేసి ఇన్ని సమస్యలను మనం చెప్పలేము. నలుదిక్కుల ఎన్నో రకాల ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా, సమస్యల గుండా, ప్రతికూల పరిస్థితుల మధ్యన మనం నడిపించబడతా ఉన్నాం. శత్రువు ద్వారా మనకి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? శత్రువు మనకు వాడు కీడు చేయాలని ఆలోచన చేస్తాడు. ఏదో ఒక అపాయానికి మనలను గురి చేయాలని వాడు చూస్తాడు. నష్టానికి మనలను వాడు నడిపించాలని ఆలోచన చేస్తాడు. శత్రువు యొక్క పన్నాగాలు, వాడు ఒగ్గే ఉరులు మనల్ని చిక్కించుకొని వాడు పతనం చేయాలని చూస్తూ ఉంటాడు. శత్రువులు అనేకులు ఉన్నారంట. కానీ ఒక చక్కటి మాట అక్కడ ఏమని పలికాడంటే, అయినను శత్రువులు ఎంతమంది ఉన్నా అయినను వారు నా మీదకి రాకుండునట్లు. దేవునికి ఒకసారి మనం చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఉండటానికి శత్రువులు చాలామంది ఉన్నారు, కానీ వారు మన మీదకి రాకుండునట్లు ఒక కాపుదల, ఒక భద్రత దేవుడు మనకు కలగచేస్తూ ఉన్నాడు. సంతోషంగా స్తోత్రం చెల్లిద్దాం. కీర్తనలో రాయబడింది, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయంట. యెరూషలేము పట్టణము చుట్టూ పర్వతాలు ఉన్నాయంట. దానిని పోల్చి దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇది మొదలుకొని నేను నా ప్రజల చుట్టూ ఒక ప్రాకారంగా నేను ఉంటాను అని. చూస్తారా మాట? 125వ కీర్తనలో ఆ మాట మనం గమనించగలమండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యెరూషలేము పట్టణము చుట్టూ ప్రాకారాలు ఉన్నట్టు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు, ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఎలా ఉంటాడంట? ఒక ప్రాకారంగా, ఒక అగ్ని కంచెగా. శత్రువు మన మీదకి రాకుండానట్లు, శత్రువు వైపు నుండి నాశనము, తెగులు మన మీదకి రాకుండానట్లుగా మన చుట్టూ ఎవరున్నారంటే మనం ఆరాధిస్తున్న మన ప్రభు ఒక ప్రాకారంగా, ఎత్తైన కోటగా ఆయన మనకున్నాడు. దేవునికి స్తోత్ర. నా శత్రువులు అనేకులు, అయినను వారు నా మీదకి రాకుండునట్లు. ఈ రోజున మన జీవితంలో శత్రువులు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. అవి మన మీదకి వచ్చి మనను పతనము చేయకుండానట్లుగా దేవుడు తన కాపుదలలో ఆయన మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. భద్రపరుస్తూ ఉన్నాడండి. ఆయనే మన చుట్టూ ఒక ప్రాకారంగా ఉంటా ఉన్నాడు, ఒక ప్రాకారంగా ఉంటా ఉన్నాడు. మీరు గమనించండి, అక్కడ ఏమంటున్నాడు? సమాధానము కలగ చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఏం కలగ చేస్తూ ఉన్నాడు? సమాధానాన్ని కలగ చేస్తూ ఉన్నాడు. నా ప్రాణాన్ని విమోచిస్తూ ఉన్నాడు. దేవుడు నాకు నెమ్మది,
సమాధానము, సంతోషాన్ని కలిగించి నా ప్రాణాన్ని ఆయన కాపాడుతున్నాడు, నా ప్రాణాన్ని విమోచిస్తూ ఉన్నాడు. చూడండి, శత్రువులు అనేకులు ఉన్నారు, కానీ వారు భక్తుని మీదకి రాకుండానట్లుగా దేవుడు తన కాపుదలలో భద్రపరిచి సమాధానాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఇది ఎలా జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే 17వ వచనం మనం చూస్తున్నాం కదా. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. నేను ధ్యానించుచు, మీరు గమనించాలి, ఇక్కడ శత్రువులు అనేకులు ఉన్నారు, కానీ తన మీదకి రాకుండాన్నట్లుగా దేవుడు కాపాడుతున్నాడు. తన ప్రాణాన్ని కాపాడుతున్నాడు, సమాధానాన్ని కలగచేస్తూ ఉన్నాడు. ఆయనే ఒక ప్రాకారంగా, అగ్ని కంచిగా భక్తుని చుట్టూ ఉంటా ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే, అక్కడ దావీదు పలికిన మాట ఏంటంటే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు ఏం చేస్తూ ఉన్నాడంట? మొరపెట్టుకుంటున్నాడు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు 1 సాయంకాలం, 2 ఉదయము, 3 అంటే ఒక దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఉదయం ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు, సాయంత్రం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మనం ఎన్ని మార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? గట్టిగా అయితే 2 సార్లు. ఈ మాట అందరూ చెప్పలేరు, కొందరే చెప్పగలరు. అంటే నేను విమర్శించి బాధ పెట్టాలని కాదు, కానీ మన చుట్టూ ఉన్న శత్రువులు మన మీదకి రాకుండాన్నట్లుగా మనము దేవుని కృపలో భద్రపరచబడి దేవుని ద్వారా సమాధాన స్థితిని పొంది మన ప్రాణము విమోచించబడి మనము కాపాడబడినట్లుగా మనం చేయవలసిన పని ఏంటంటే, మనం దినములో ముమ్మారు మనం దేవుని సన్నిధిని మనము ఆశ్రయించాలి, దేవుని పాదాలను మనము ఆశ్రయించాలి, దేవుని పాదముల చెంత మనం మోకరిల్లాలి, మనం మొరపెట్టుకోవాలి, మనం ప్రార్థించాలి. ఎవరైతే ఈ అనుభవం కలిగి ఉంటారో వారి చుట్టూ శత్రువులు ఉంటారు, కానీ వారి మీదకి వెళ్ళలేరు. ఏ హాని, ఏ కీడు వారు తలపెట్టలేరు. ఎందుకంటే దేవుడే ఒక అగ్ని కవచంగా ప్రార్థించే వారి చుట్టూ ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్ర. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిలువ మరణానికి ముందు రేపటి ఉదయకాలాన ఆయన శిలువకు అప్పగించబడతాడు అనే దానికి ముందు రాత్రి ఆయన తన శిష్యులను వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవల కొండకు, గెత్సెమనే తోటకు. దేని కొరకు వెళ్ళాడు? ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఎలా తప్పించుకోవాలని ప్లాన్లు సిద్ధపరచుకోవడానికి కాదండి. తండ్రి దగ్గర ప్రార్థించి రాబోతున్న శోధనను తప్పించుకోవడానికి, దేవుని సహాయాన్ని అర్జించడానికి గెత్సెమనే తోటలో ప్రార్థించడానికి ప్రభు వెళ్ళాడు. శిష్యులను ఒక చోట పెట్టి వారి నుండి వేతంత దూరము వెళ్ళి ఆయన మోకాళ్ళుని ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ముగించుకొని శిష్యుల దగ్గరకు వచ్చాడు. వీరేం చేస్తూ ఉన్నారు? వారిని తట్టి లేపాడు ప్రభు. లేపి ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లుగా
మీరు ప్రార్థన ఎందుకని? శత్రువులు అనేకులు ఉన్నారు. వారు మన మీదకి రాకుండాన్నట్లుగా, దేవుని కాపుదల భద్రత కొరకై శోధనలో ప్రవేశించకుండాన్నట్లుగా మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని ప్రభు చెప్పాడు. చెప్పి మరలా వేతంత దూరం వెళ్ళి ఆయన ఏం చేశాడు? మరలా మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేశాడు. మరలా వచ్చి చూస్తే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మరలా భారముతో. ఏ భారం ఇది? ప్రార్థనా భారం కాదు. ఏ భారం ఇది? నిద్రా భారం. ప్రభు మరలా తట్టి లేపాడు వాళ్ళని. ప్రార్థించండి అని చెప్పి మరలా వెళ్ళి మరలా ఆయన మోకాళ్ళని ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ముగించుకొని మరలా వచ్చి చూస్తే మరలా వీరు, అప్పుడు ప్రభు అన్నాడు వారితోటి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైపోయింది. ప్రభు అన్నాడు, ఒక గడి అయినను మీరు మేల్కొని ప్రార్థించలేరా? చాలా తేలిగ్గా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని శిష్యులను గురించి మనం మాట్లాడతాం. కానీ మన వైపు మనం తిరిగి ఆలోచన చేస్తే దినమునకు ఒక గడి అయినా దేవుని పాదాలను సమీపించి మనం ప్రార్థించగలుగుతున్నామా? ఇంకొకరిలో ఉన్న బలహీనతను గురించి తేలిగ్గా మనం మాట్లాడటం కాదు, కానీ ఆ బలహీనత మన వైపు మనం చూసుకుంటూ మన పరిస్థితి ఏంటనేది మనం ఆలోచన చేసుకోవటం అన్నది ఒక మంచి ఆధ్యాత్మిక అనుభవం అండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పండి. ప్రభు అడుగుతున్నాడు, ఒక గడి అయినను మేలుకొని మీరు ప్రార్థించలేరా? దావీదు భక్తుడు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి మొరపెట్టుకుంటున్నాడు, దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడండి. మరి మన పరిస్థితి ఈరోజున ప్రభు అడుగుతున్నాడు, ఒక్క గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా? నేను గడిచిన వారంలో ఒక మ్యాగజిన్ మాసపత్రిక వస్తే ఆ మాసపత్రిక నేను చదువుతూ ఉన్నానండి. దానిలో ఒక స్టోరీ నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఒక పారిశ్రామికవేత్త ఆ పట్టణంలోనే ఉన్నతంగా దీవించబడినటువంటి స్థితిలో ఆయన ఉన్నారు. ఆయన గూర్చి ఆ పట్టణమంతా కూడా అందరూ చెప్పుకుంటా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన ఒక క్రైస్తవుడు. ఒక తల్లి తన బిడ్డ ఉద్యోగము కొరకై ఆయన్ని కలవటానికి వెళ్ళిందంట. మొత్తం మీద అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి తన కుమారునికి ఒక ఉద్యోగం, తన యొక్క కంపెనీలో తన కుమారునికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలి అన్నట్టుగా అర్జిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంది. తన బాధ అంతా చెప్పుకుంటూ ఆయన్ని గమనిస్తూ ఉంది. ఆయన వృద్ధాప్యంలో ఇంచుమించుగా 70 సంవత్సరాల వయసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ముఖం చాలా ప్రశాంతతగా ఉంది. ఆయన ముఖంలో వెలుగు తేజరిల్లుతూ ఉంది. చాలా ఆరోగ్యంగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నాడంట. తన బాధ అంతా చెప్పుకొని తన బిడ్డకు ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వాలని అర్జించిందంట. అప్పుడు ఆయన ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా, నువ్వు చాలా బాధలు, చాలా సమస్యలు, చాలా కష్టాలు నా దగ్గర నువ్వు చెప్పుకున్నావు. వీటన్నిటికీ సంబంధించి పరిష్కారం అది నీ దగ్గరే ఉంది అనగానే ఆమె అలాగ తేరి చూసిందంట. నా దగ్గరే ఉంటే నేను ఇన్ని బాధలు ఎందుకు పడాలా అన్నట్టుగా మరలా ఆయన వైపు ఆమె చూస్తూ ఉందంట. ఆ పరిష్కారం నేను నీకు చెప్తానమ్మా, నువ్వు చేయగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు.
ఏంటి నాయనా అని ఆమె అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, పెద్ద ఆయన, సరిగ్గా ఒక 25 సంవత్సరాల క్రిందట నేను కూడా ఒక మంచి వ్యాపారం చేస్తూ సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపు కలిగి ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో, నా కుటుంబంలో, నేను చేస్తున్న వ్యాపారంలో కూడా అనేక రకాల సమస్యలు, వాటిని బట్టి నేను చాలా ఒత్తిడికి గురై మానసికంగా నేను చాలా నలిగిపోయానమ్మా. చాలా ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోయాను, చాలా ఇరుకుల్లోనికి వెళ్ళిపోయాను, చాలా కృంగిపోయాను, చాలా నిరాశపడ్డాను. అటువంటి పరిస్థితుల మధ్యన నా స్నేహితుడు ఒకరోజు నన్ను కలిశాడు. కలిసినప్పుడు ఒకరి యోగక్షేమాలు ఒకరు అడిగి తెలుసుకుంటూ నా బాధలన్నీ తన దగ్గర నేను చెప్పుకున్నాను. అప్పుడు తను నాతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవు కదా, నువ్వు ప్రతిరోజు దేవుని పాదాలను సమీపిస్తున్నావా? వేకువజామున నీవు దేవుని దగ్గర గడపగలుగుతున్నావా? మొరపెట్టుకోగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా అని ఒక ప్రశ్న అడిగాడట. దానికి సమాధానం నా దగ్గర లేదు. నేను మౌనంగా ఉండిపోయాను. అప్పుడు నా స్నేహితుడు అన్నాడు, నీ జీవితంలో ఈ ఇబ్బందులకు, ఇరుకులకు, ఈ ప్రతికూల పరిస్థితులు, ఒత్తిడులు, వీటన్నిటికీ మూలం ఏంటంటే నువ్వు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. దాని కొరకే నీవు ప్రతిరోజు ఉదయకాలాన లేచి 1 గంట సేపు దేవుని పాదాల దగ్గర నువ్వు కూర్చొని ప్రార్థన చేయి. దేవుడు నీ పరిస్థితులను ఖచ్చితంగా మారుస్తాడని నా స్నేహితుడు నాకు చెప్పాడు. ఆ మాటలు నా హృదయాన్ని కదిలించుని నేను ఆ మరుసటి రోజు దేవుని దగ్గర తీర్మానం చేసుకొని ప్రతిరోజు ఉదయం లేచి దేవుని దగ్గర 1 గంట ప్రార్థన చేసుకోవడానికి నేను తీర్మానం చేసుకున్నాను. కొద్ది రోజులు అవి నాకు కొంచెం ఇబ్బందిగా, కష్టంగా అనిపించింది. అయినప్పటికీ కూడా పట్టుదలతో లేచి నేను ప్రార్థన చేసుకున్నాను. రోజులు గడుస్తుండగా నాకు అలవాటైపోయింది. ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర నేను గడపటం ద్వారా మొదటిగా నేను నా అంతరంగంలో, నా హృదయంలో, నా మనస్సులో నేను ఒక నెమ్మది, సమాధానాన్ని పొందగలిగాను. రోజులు గడుస్తూ ఉన్నాయి, మాసాలు దొర్లి వెళుతూ ఉన్నాయి. అద్భుతంగా దేవుడు నా వ్యాపారాలను దీవించటం మొదలుపెట్టాడు. నా కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించడం మొదలుపెట్టాడు. పరిసర ప్రాంతాల్లో, పట్టణాలలో ఒక గొప్ప ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఈ వ్యాపారాలను దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఈ రోజున వందల మంది నా దగ్గర పనిచేస్తూ జీవనోపాధిని పొందుతూ ఉన్నారు. కుటుంబాలు పోషించబడుతూ ఉన్నాయి. అనేకులకు దేవుడు నన్ను ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను చేశాడమ్మా. దీనికి మూలం ఏంటంటే నేను దేవుని పాదాల దగ్గర నేను మొరపెట్టుకుంటున్నాను. నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మారుస్తాడని ఆ తల్లికి ఆ యజమానుడు చెప్పినప్పుడు ఆమె కూడా ఆ మాటలు తన హృదయంలోనికి తీసుకొని ఆ మరుసటి దినం నుండి తాను కూడా ప్రతిరోజు ఉదయం దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంట. రోజులు గడుస్తుండగా అద్భుతంగా దేవుడు తన కుటుంబ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చి తన కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాడంట. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో ప్రార్థన ధూపము వేయబడుతుందో ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని దేవుడు నిశ్చయముగా ఆయన దీవించి హెచ్చిస్తాడు, ఆశీర్వదించి గొప్ప చేస్తాడండి. శత్రువులు ఉండరు అని చెప్పటం లేదు. శత్రువులు అనేకులు ఉంటారు, కానీ వారు మన మీదకి రాకుండా ఉన్నట్లుగా దేవుడు మనకు ఒక ప్రాకారంగా ఆయన తన కాపుదలలో మనలను ఆయన భద్రపరుస్తాడు. మనకు సమాధానాన్ని కలగచేస్తాడు. మన ప్రాణాన్ని విమోచించి ఆయన కాపాడుతాడు. ఆయన మనకు సంతోషాన్ని ఇస్తాడు. ఇవన్నీ ఎక్కడ దాచబడి ఉన్నాయి అంటే ప్రార్థనలో దాచబడి ఉన్నాయి. ఇది మనకు అర్థం కావాలి. సాయంకాలమున, ఉదయమున,
మధ్యాహ్నమున నేను ధ్యానించుచు దేవునికి నేనేం చేస్తానంటున్నాడు, మొరపెట్టుకుంటాను. ఈరోజు మన పరిస్థితి ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టగలుగుతున్నామా? ఆ ప్రశ్న మన ముందు ఉంటే దానికి సమాధానం మన అంతరంగంలో మన మనస్సాక్షితో మనమే చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? నేను ప్రార్థన చేసుకోగలుగుతున్నాను. ఆ సమాధానం నీ దగ్గర ఉంటే నీవు ధన్యుడువు, నీవు ధన్యురాలు. ఆ సమాధానం నీ దగ్గర లేకపోతే నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడి నీ బలహీనత ఆయన దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ఆ నిర్లక్ష్యం, ఆ బద్ధకం, ఆ సోమరితనం దానిని విడిచిపెట్టి ప్రార్థించడానికి నీ ఆత్మను నీవే పురికొల్పుకుందువుగాక. ప్రభు అంటున్నారు, శోధనలో మీరు ప్రవేశించకుండానట్లుగా మీరు మెలకువ కలిగి ప్రార్థించండి. ఇది యేసయ్య చెప్పిన మాట అండి. ఎవరి జీవితంలో ప్రార్థన కొరవడుతుందో, ఎవరి జీవితంలో ప్రార్థన అనేది తగ్గిపోతుందో వారి జీవితంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అవి మన మీద దాడి చేస్తాయి. ఎవరైతే ప్రార్థిస్తారో వారి చుట్టూ కూడా ఇవి ఉంటాయి, కానీ అవి వారి మీదకి రాకుండా దేవుడు వారిని కాపాడుతాడు. అర్థమైతే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు సాయంత్రం ఏం చేయాలి? పగలంతా బాగా కష్టపడ్డాం మనం కాదంటలా, కష్టపడ్డాం. అలా కష్టపడి పని చేసుకోవడానికి మనకు ఆరోగ్యాన్ని, సామర్థ్యాన్ని ఎవరిచ్చారు? చెప్పాలి. ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. యేసునాథుడిచ్చాడు. ఈ దినమంతా కూడా కష్టపడి పని చేసుకోవడానికి కావలసిన ఆరోగ్యాన్ని నాకు ఇచ్చావు తండ్రి. పని చేసుకోవడానికి కావలసిన సామర్థ్యాన్ని నాకు ఇచ్చావయ్యా. ఈ పగటి కాలమంతా నా పనిలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు నాయన. మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులని కొద్ది సమయం ఆయనను స్తుతించి నీ కుటుంబం కొరకు, దేవుని సంఘము కొరకు, సేవకుల కొరకు కొద్ది సమయము ప్రార్థించి ఆ దినాన్ని నువ్వు ముగించగలిగితే అది నీకు ఆశీర్వాదాన్ని కలగచేస్తుంది. 2 చేతులెత్తి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. అలా కాకుండా నేను బాగా కష్టపడి పనిచేశాను, ఇంక నేను ఇప్పుడు ప్రార్థన చేయలేను, నా వల్ల కావటం లేదని ఒకవేళ నువ్వు ఆ దినాన్ని ముగిస్తావా? దేవుని వాక్యం అంటా ఉంది, శోధన కాచుకొని ఉంది, శత్రువు కాచుకొని ఉన్నాడు, సమస్యలు కాచుకొని ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరుకుతుందా నీ మీద దాడి చేయడానికి, నిన్ను పట్టుకోవడానికి, నిన్ను పతనం చేయడానికి అపవాది చూస్తూ ఉన్నాడు. వాడికి అవకాశం, వాడికి చోటు ఇవ్వకుండానట్లుగా, వాడు నిన్ను ముట్టకుండానట్లుగా దేవుని కాపుదల నువ్వు భద్రపరచబడినట్లుగా నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఈ రోజున ప్రార్థించలేని స్థితిలో ఉన్న మన ఆత్మీయ జీవితాన్ని ఒకంత సరి చేసుకొని, సరిదిద్దుకొని, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకునే, ప్రార్థించే అనుభవంలోనికి మనం వద్దామండి. ప్రార్థన చేసుకునే అనుభవంలోనికి మనం వద్దాం. ఒక దైవజనుడు తనతో కొంతమంది యవన బిడ్డలను తీసుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమందికి, అడవుల్లో ఉన్నటువంటి కొంతమందికి సువార్తను ప్రకటించడానికి అని చెప్పి ఆ పరిచర్య నిమిత్తమై వారు కావలసినటువంటి ఆ సామాగ్రి అంతటిని కూడా సిద్ధపరచుకొని వారు ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆ దిట్టమైనటువంటి అడవుల్లోనికి వెళ్ళారట. అక్కడ కొద్ది దినాలు అడవుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవి
మనుషులకు వారు దేవుని మాటలు చెప్తూ సువార్తను ప్రకటిస్తూ వారు ఆ అడవుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ అడవుల్లో నివసిస్తున్నటువంటి కొంతమంది క్రూర స్వభావం కలిగినటువంటి కొంతమంది వీరి మీద దాడి చేయడానికి, వీరిని చంపడానికి ప్రతిరోజు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. వీరు పగలంతా కూడా చక్కగా ప్రజలకు అవకాశం ఉన్న చోటల్లా వారికి చక్కగా దేవుని మాటలు చెప్పి, వారికి కడపత్రికలు ఇచ్చి, వారి కొరకు ప్రార్థించి, అవకాశం ఉన్న చోట వారు ఒక చోట కూడుకొని ఆ రాత్రి బస చేసేవారంట. ఆ రాత్రి నిద్రించేదానికి ముందు వారందరూ కూడా చక్కగా రౌండ్గా కూర్చొని ప్రార్థన చేసుకునేవారంట. ప్రార్థన చేసుకొని చక్కగా నిద్రపోయేవారు భోజనం చేసుకొని. కొద్ది దినాలు ఇలా గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున ఒక రాత్రికాల సమయంలో ఆ క్రూర స్వభావం కలిగినటువంటి ఆ అడవి మనుషులు కొద్ది దినాలుగా వీరిని చంపాలి, వీరికి హాని తలపెట్టాలి అని వారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఒకరోజు రాత్రిపూట అమాంతంగా వీరిని పట్టుకొని బంధించారంట. బంధించేసి వారిని చంపడానికి వారు రెడీ అయిపోయారు. అయితే వారిని చంపడానికి ముందుగా వారిని పట్టుకొని బంధించిన ఆ ముఠాలో ఉన్నటువంటి ఒక నాయకుడు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడంట. ఈరోజు కాదు మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని చంపే ప్రయత్నం మేము కొద్ది రోజులుగా చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మాకు అవకాశం దొరికింది. మిమ్మల్ని చంపే ముందు మేము మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం, దానికి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పండి అని. ఏం అడగాలనుకుంటున్నారు ఏంటి అని వాళ్ళ ఆ సేవకులు ఆయనతో పట్టున్న వారు వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారంట, కొద్ది రోజులుగా మేము మీ మీద దాడి చేసి మిమ్మల్ని పట్టుకోవడానికి మేము వస్తూ ఉన్నాం. మీరు పడుకున్న తర్వాత మీ చుట్టూ ఒక అగ్ని, ఒక ఫినిషింగ్ లాగా, ఒక కంచెలాగా ఒక అగ్ని ఒక ప్రాకారంగా కనబడతా ఉంది. బలమైన వ్యక్తులు ఆ అగ్నిలో సంచరిస్తున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. అగ్నిలో సంచరిస్తున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. మీరు పడుకునే దానికి ముందు మీరందరూ కూడా మోకాళ్ళ మీద నిలబడి ఏదో చేశారు. ఏం చేశారు? అలా చేసి మీరు పడుకున్న తర్వాత మీ చుట్టూ ఈ అగ్ని కనబడతా ఉంది. దాన్ని దాటి మీ దగ్గరికి మేము రాలేకపోయాం. ఈరోజు ఆ అగ్ని కొంతమేర మీ చుట్టూ కనబడలేదు, అందుకని మీకు సమీపంగా మేము రాగలిగామని చెప్పేసి వారు వీరితో మాట్లాడారు. అది ఎలా ఏర్పడింది ఏంటి అని అడిగినప్పుడు వారు కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళు చెప్తా ఉన్నారు. వారికి అర్థమయ్యింది, అయ్యా నిజదేవుని ప్రేమను ఈ అడవిలో ఉన్నటువంటి వారికి చెప్పడానికి మేము వచ్చాం. ఎవరు నశించిపోకూడదు, ఎవరు పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళకూడదు, ప్రతి ఒక్కరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని ప్రేమను చెప్పడానికి మేము వచ్చాం. మేము పలానాని వాళ్ళని గురించి 2 మాటలు చెప్పి సువార్తను దేవుని మాటలు వారికి చెప్తూ వారు అన్నారు, ప్రతిరోజు సాయంత్రం మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ ప్రార్థనే మా చుట్టూ దేవుడు ఒక అగ్ని ప్రాకారంగా కంచుగా దేవదూతల ఘాటును మాకు ఉంచాడు. ఆయన కాపుదలలో మేము భద్రపరచబడ్డాం. అయితే ఈరోజు పగటికాలం బాగా ఎక్కువగా మేము నడిచామని, అలసిపోయామని, ఇక మనం ప్రార్థన చేసుకోవడం మన వల్ల కాదులే, ఉదయాన్నే మనం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఈరోజు ప్రార్థన చేసుకోకుండా మేము పడుకున్నాం. మాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది, మా ప్రార్థన ప్రతిరోజు మాకు ఎలా ఉందంటే ఒక అగ్ని ప్రాకారంగా ఉంది. ఈరోజు మేము ప్రార్థన చేసుకోలేకపోయాం కాబట్టి ఆ అగ్ని ప్రాకారం మా చుట్టూ మేము మిస్ అయ్యాం, మేము కోల్పోయాం అని చెప్పేసి వారు కన్నీళ్లు పెట్టుకొని ప్రభు దగ్గర వారు మొర పెడతా ఉన్నారంట. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వెంటనే దేవుడు ఆ బందిపోటు దొంగలను లేదా ఆ క్రూర స్వభావం కలిగి వీరికి హాని తలపెట్టాలని తలంచిన వారి హృదయాలను దేవుడు దర్శించాడు. దేవుని ప్రేమ వారి హృదయాల్లో కుమ్మరించబడింది. వారు వీరిని వదిలిపెట్టి
ఇంకా దేవుని మాటలు సేవకుల ద్వారా తెలుసుకోవడానికి వారు ఇష్టపడ్డారు. దేవుని ప్రేమను రుచించి వారు ఆ క్రూర స్వభావం దాన్ని విడిచిపెట్టి మెత్తని మనసు కలిగినటువంటి వారి దేవుని వైపు తిరిగి వారు రక్షించబడడానికి ప్రభు కృప చూపారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, సేవకులైనప్పటికీ విశ్వాసులైనప్పటికీ దేవుని ప్రజలు ఎవరైనప్పటికీ కూడా వారి జీవితంలో ప్రార్థన అనుభవం కలిగిన అన్ని దినాలు లేదా అంతకాలము వారి చుట్టూ ఏముంది చెప్పండి? ఒక అగ్ని కంచె దేవుడు వేసాడు. శత్రువులు లేకపోలేదండి, శత్రువులు ఉన్నారు. కానీ వారు వీరి మీదకి రాకుండాన్నట్లుగా దేవుడు వీరి చుట్టూ ఏం వేశాడంటే అగ్ని కంచెను వేశాడు. సమాధానాన్ని కలగచేసి వారి ప్రాణాన్ని విమోచించున్నట్లుగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. ఈ రోజున మనం గుర్తించాలి, ప్రార్థించే వారి చుట్టూ శత్రువులు ఉన్నా వారు మన మీదకి రాకుండాన్నట్లుగా వారికి మనకు మధ్యన దేవుడు తన కంచె వేస్తూ ఉన్నాడు. తన కాపుదల భద్రత మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది ఎప్పటి వరకు ఉంటుందంటే మనం ప్రార్థించిన దినాలన్నీ కూడా కాపుదల భద్రత మనం పొందుకోగలం. ఎప్పుడైతే మనం మన జీవితంలో ప్రార్థన అనుభవానికి మనం దూరం అవుతామో ఆ కంచె తొలగించబడుతుంది, శత్రువు మన మీదకి వచ్చేస్తాడు. అందుకనే ప్రభు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి. శత్రువు మన మీదకి రాకుండానట్లుగా మనం మెలకుగా ఉండి ప్రార్థన మనము చేయాలి. అటు ప్రార్థన ఆత్మను ప్రభు మనందరి మీద కుమ్మరించి ప్రార్థించే వారంగా మనము మారుదముగాక. ప్రార్థించి దేవుని ఆశీర్వాదాలతో మన కుటుంబాలను మనం నింపుకుందుముగాక. ప్రార్థన ద్వారా దేవుని అగ్ని కంచెను మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ మనము ఏర్పరచుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో దయచేసి అందరము కూడా కొద్ది సమయం ఎవరికి వారు ప్రభు సన్నిధిలో, నిజమే కదా ప్రభా, నేను ప్రార్థనలో తండ్రి నాయన వెనుకబడ్డాను, ప్రార్థించలేకపోతున్నాను. ప్రార్థించడానికి తెలియని ఒక సోమరితనం, బద్ధకం ఏర్పడుతూ ఉంది. ఒక నిర్లక్ష్యం నాలో వచ్చేసింది. నాయన నన్ను క్షమించండి ప్రభా. ప్రార్థన చేసుకునే విషయంలో నాకున్న నిర్లక్ష్యం నాలో నుండి తొలగిపోవాలి. ఆ బద్ధకము, సోమరితనం నాలో నుండి తీసివేయండి అయ్యా. అడుగుదామా ప్రభువుని? ప్రార్థన నీ కుటుంబాన్ని దీవిస్తుంది. ప్రార్థన ద్వారా దేవుని కాపుదల భద్రత నీ చుట్టూ ఏర్పడుతుంది. ఈరోజు నీవు ప్రార్థించలేకే దేవుని కాపుదల భద్రత నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుని కంచెను నువ్వు పోగొట్టుకుంటున్నావు. భక్తుడైన దావీదు అంటా ఉన్నాడు కదా, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఈ రోజున మనం ప్రార్థించగలుగుతున్నామా? ప్రభు అడుగుతున్నాడు, ఒక గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా? ఒక గడి అయినను మీరు మేలుకొని ప్రార్థించలేరా? ఆనాడు శిష్యులు ప్రార్థించలేకపోయారు. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు మన జీవితంలో ఈ సమస్యలు మన మీదకి ఒక బలమైన సుడిగాలిగా మన మీదకి ఎందుకు దాడి చేస్తున్నాయి? మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. ప్రార్థన మన జీవితంలో మనం ప్రార్థన కోల్పోయాం. ప్రార్థన అనుభవాన్ని కోల్పోయాం. ఒకసారి ప్రభు దగ్గర నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, పరీక్షించుకో.
పరీక్షించుకో, పరీక్షించుకో. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. శత్రువులు అనేకులు ఉన్నారు, అయినను వారు నీ మీదకి రాకుండానట్లుగా, నీ మీద దాడి చేయకుండానట్లుగా దేవుని కాపుదల, భద్రత, క్షేమము, సమాధానము నీకు కలుగునట్లుగా నువ్వు ప్రతిదినం దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిదినము నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభు దగ్గర మనము చేతులెత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు, అయ్యా నా జీవితాన్ని దేవా మీరు గమనిస్తున్నారయ్యా, నాలో ప్రార్థన అనుభవం తగ్గింది, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి ప్రభా, నా బలహీనతను క్షమించండి నాయన, నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నాలో ఉన్న ఈ నిర్లక్ష్యాన్ని తీసివేయండి. ప్రతిరోజు నాయన నేను నీ పాదాలు పట్టుకొని మొరపెట్టుకోవాలి. ప్రార్థనలోనే నాకు క్షేమమయ్యా, ప్రార్థనలోనే నాకు సమాధానమయ్యా, ప్రార్థన ద్వారానే నా కుటుంబము దీవించబడుతుంది నాయన, ప్రార్థన ద్వారానే నా పిల్లలు దీవించబడతారు ప్రభా, ప్రార్థన ద్వారానే నా కుటుంబ పరిస్థితులు మారుతాయి నాయన, ప్రార్థన ద్వారానే నేను శోధనను జయించగలను ప్రభువా, శోధనను నేను జయించగలనయ్యా, శోధనను నేను జయించగలను ప్రభువా. శత్రువులు అనేకులు ఉన్నారు నాయన, సమస్యలు అనేకమైనవి ఉన్నవి తండ్రి, వీటన్నిటిని నేను జయించాలి ప్రభువా, జయించాలి నాయన, జయించాలి. మీరే నాకు కృప చూపండి నాయన, కృప చూపండి అని అడుగుదాము. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు, ప్రభు దగ్గర మొరపెట్టండి, మొరపెట్టండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రభు పాదాలు పట్టుకోండి. అయ్యా ప్రార్థనాత్మను నాకు దయచేయండి నాయన అని చేతులెత్తి ప్రభువుని అడుగుదామా. నాలో ప్రార్థించలేని సోమరితనం ఇప్పుడే తొలగిపోవాలి తండ్రి. ప్రార్థన పట్ల నాకు ఒక ఆసక్తి కలగాలి నాయన, ఒక తృష్ణ నా హృదయంలో ఎప్పుడు మండుతూ ఉండాలి ప్రభా. ప్రతి విషయంలో కూడా నేను ప్రార్థన చేసుకొని అడుగులు వేయాలి ప్రభా. ప్రతి విషయంలో నేను ప్రార్థన చేసుకొని ప్రయత్నాలను నేను ప్రారంభించాలి నాయన. ప్రార్థన లేకుండా నా జీవితంలో ఒక అడుగు కూడా నేను ముందుకు వేయకూడదు ప్రభా. ప్రార్థనే నాకు ఊపిరిగా మారిపోవాలి నాయన. మీరు నాకు సహాయము చేయండి తండ్రి, మీరు నాకు సహాయము చేయండి. మీరే మాదిరిగా తండ్రి నాయన మోకాళ్ళుని ప్రార్థించారు ప్రభువా. ఆ ప్రార్థన అనుభవం నాకు దయచేయండి నాయన, ఆ ప్రార్థన అనుభవాన్ని నాకు దయచేయండి నాయన. నేను కూడా ప్రార్థించే వ్యక్తిగా మారిపోవాలి, ప్రార్థించే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా. ఓ తండ్రి తండ్రి తండ్రి, కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా, కృప చూపండి, కృప చూపండి అయ్యా, కృప చూపండి తండ్రి, కృప చూపండి అయ్యా. మీకు వందనాలు, వందనాలు తండ్రి. విత్తబడిన మాటలు మన హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఫలభరితంగా చేయనట్లుగా ప్రేరేపించబడ్డవారు ఒకరు ప్రార్థన చేయండి. ఎవరైనా పర్వాలేదు, ప్రేరేపించబడ్డవారు ఒకరు ప్రార్థన చేయండి. ఆమేన్. అందరూ చూద్దాం ఆమేన్ అని. ఆమేన్.